శాంతను మహారాజు స్టోరీ తెలుసుకోబోతున్నాము. ఒకనాడు హస్తినపుర రాజు అయిన ప్రతీపుడు నది ఒడ్డున కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక అపూర్వమైన సౌందర్యం అతనికి కనబడింది. ఆమెనే గంగామాత. అదే క్షణం మన మహాభారత గాథలో శాంతను కథకు నాంది పలికింది. గంగామాత వచ్చి ఆ రాజు యొక్క కుడి తొడపైన కూర్చుంది. అప్పుడు రాజు ఇలా అన్నాడు, నువ్వు వచ్చి నా కుడి తొడపైన కూర్చున్నావు కావున నువ్వు నా కూతురు గాని కోడలు గాని అవుతావని అన్నాడు. ఇలా ప్రారంభమైన ఈ అనుబంధం శాంతను మహారాజు ప్రేమ కథకు ఎలా దారితీసిందో, ఆ ప్రేమ ఏ త్యాగాల మధ్య సాగిందో, భీష్ముడు ఎందుకు తన జీవితాన్ని త్యాగం చేశాడో, శాంతను మహారాజు తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళు, శాంతను మహారాజు మరియు గంగామాత యొక్క ప్రేమ మరియు పెళ్లి ఏ విధంగా జరిగింది, ఎందుకని గంగామాత తన 7 పిల్లల్ని నదిలో వేయవలసి వచ్చింది, శాంతను మహారాజు యొక్క కంప్లీట్ లైఫ్ స్టోరీ మరియు శాంతను మహారాజు లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన మోరల్ ఏంటి అనే వీడియో కోసం గీతాలేఖనం ఛానల్లో చూసేయండి.